నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సహృద్భావ వాతావరణం కొనసాగుతోంది. పరస్పర రాజకీయ విరుద్ధ ప్రభుత్వాలు ఉన్న సఖ్యత మాత్రం కొనసాగుతోంది. రాష్ట్ర విభజన తర్వాత సానుకూల వాతావరణం ఏర్పడింది. గత 5 ఏళ్ల కిందట ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాలు నడిచాయి. వారి మధ్య స్నేహం రాజకీయాల వరకే పరిమితమైంది. కానీ రాష్ట్రాల ప్రయోజనాలకు ఎంత మాత్రం ఉపయోగపడలేదన్న కామెంట్స్ ఉన్నాయి. అయితే తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఏపీలో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నాయి. అయినా సరే రెండు రాష్ట్రాల మధ్య మంచి వాతావరణమే నడుస్తోంది. దానికి కారణం చంద్రబాబు, ఆయన ఒకప్పటి సన్నిహితుడు రేవంత్ రెడ్డి. ఇక తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు 2 సార్లు కలిసి మాట్లాడుకున్నారు. ఇప్పుడు మరోసారి విదేశీ గడ్డపై కలవనున్నారు. ప్రపంచ పెట్టుబడుల సదస్సులో ఎదురెదురు పడనున్నారు. ఇక ఈ నెల 20 నుంచి 5 రోజుల పాటు స్విట్జర్లాండ్లోని దావోస్ నగరంలో ప్రపంచ స్థాయి పెట్టుబడుల సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెళ్లనున్నారు. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 15 నుంచి విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. అక్కడ క్రీడా ప్రాంగణాలను పరిశీలించనున్నారు. ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ యూనివర్సిటీని కూడా సందర్శించనున్నారు. ఇక అక్కడి నుండి అటు దావోస్ సదస్సుకు రానున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు సైతం తన మంత్రివర్గ సహచరులతో వెళ్లనున్నారు. ఇక ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా చంద్రబాబు దావోస్ పర్యటన కొనసాగుతోంది. దీంతో ఇద్దరి నేతల సామర్థ్యం తెలిపోనుంది. ఏపీకి ఎక్కువ పెట్టుబడులు వస్తాయా, తెలంగాణకు వెళ్ళిపోతుందా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక గతేడాది జనవరిలో జరిగిన పెట్టుబడుల సదస్సులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. 40,000 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు సాధించారు. ఇక అదే సమయంలో ఏపీ నుంచి ఎటువంటి ప్రభావం లేకుండా పోయింది. ఆ పరిస్థితి ఉందా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.